నూట్రాందేవిలా కలినర్ పేరు ఎక్కింది ఎయిర్పోర్ట్ అని చెప్పినా లేదా? ఏమయ్యా ఈ నాటకాలు? ఈడు ఒకటి ఆడు ఒకటి. నీకు పెద్దది చంద్రచూడేశ్వరం ఒకటి సిక్కిస్తున్నాడు, నీకు చర్చించే సిక్కి వానేనా మనకు బిట్టిగా సిక్కిండేది? లేదు మీ అమ్మాయిని చెప్పు, లేదు మీ అప్పు పైన చెప్పు, చెప్పండి, లేదు మీ తాత పైన చెప్పు. మన శివపరమాత్మ నుంచి అంత వానికి వీలుగా సిక్కిపోయి వాని పైన చెత్తులు పెడితే, మన కోటమారి పైన చెత్తులు పెడితే ఏం ధర్మమో? ధర్మమో? మీ నాటకాలు ఇంకా నడిచేదో. మీకి మణి కొట్టే టైం దగ్గర వచ్చేసా. మణి కొట్టే టైము చూడు, మణి కట్టాలి చూడే, మణి కట్టే టైము వచ్చేసా. పో మాట్లాడు, సీఎం దగ్గర మాట్లాడు, ఎంపీ మా వసూల్లో వద్దు అని మాట్లాడు, అర్థమైనా? ఎమ్మెల్యే పోయి అసెంబ్లీలో మాట్లాడు, బాయ్కట్ చేయి, మిమ్మల్ని మేము ఒప్పుకుంటాము. చేసింది కదా. ఇది ఉండే డిఎంకెళ్ళి పూరా దయవిట్టు మీ పాదాలు ముట్టి నేను అనుకుంటాను, ఇది పనిని చేయండి. మీ జమీన్లో మిచ్చించేసేకి, మా జమీన్లో మిచ్చించేసేకి ఈ పనిని మీరే చేయండి, మేము ఒప్పుకుంటాము. ఒప్పుకొని వచ్చింది కదా. దాన్ని ఇడిచేసే ఎవరు పోతుందా అంటే మా బాధని ఆడ చెప్పేది, మా బాధని ఆడ చెప్పేది. చెప్పు. 5 ఎకరాలు ఉండే ఉంది పోతుంది, 50 ఎకరాలు ఉండే ఉంది పోతుంది, 6 ఎకరాలు ఉండే ఉంది పోతుంది, 10 సెంట్లు ఉండే ఉంది పోతుంది. ఏడిపోయి వాళ్ళంతా ఏడు వాళ్ళు ఎవరికి చెప్పేది? దానికే పిలిచిండా నేను ఎవరినా? దదా యుద్ధము ఆంజనేయుని పిలిచిండాను. ఎవరినా? వచ్చిండ వాళ్ళు ఒక్కొక్క ఆంజనేయ. ఎవరు? రామా, నువ్వు రావణేశ్వరుడు వేషం వేసుకొని ఉన్నావు అంటే వచ్చిన వాళ్ళు అందరూ ఒక్కొక్క ఆంజనేయ. ఆంజనేయ లేదా? ఉండా లేదా? మాకి మీరు గాచి పెడితే ఆంజనేయునే మనకి శక్తి ఇచ్చి ఒక్కొక్కరికి ఆంజనేయుగా రూపంగా మీ కళ్ళకి తెలుస్తారు. ఇది నిజమో, ఇది సత్యమో, అర్థమైనా? మీరంతా ఆడుతూ ఉన్నారా? నాటకాలు ఆడుతూ ఉన్నారా? అప్పుడు మా తలూరు పోయా, వాళ్ళ మీటింగ్ పోయి, ఆ మీటింగ్ పోయి ఏమో పాపం తీసి ఇచ్చిస్తారని. ఆడిపోతేను వచ్చేది, ఎమ్మెల్యే అడుగు వచ్చేది, ఎంపీని అడుగు వచ్చేది, కలెక్టర్ అడుగు వచ్చేది, చక్రపాణి మినిస్టర్ అడుగు వచ్చేది. మరి వచ్చేది నోడు ఏమిటికయ్యా సార్? మన సీఎం వచ్చి వసూళ్ళ ఇల్సువట్ల ఇవంతా చెప్పినా లేదా టీవీలా? ఇది సత్యం ఎవరు తెలిసినా? మన ఆవులపల్లి నరసింహన్న పోయిండే, ఆయనే దీనికి సత్యము. ఆయన మాట్లాడేటప్పుడు చెప్తారు ఇవంతా. ఈ డ్రాయింగ్ మన ఊర్లో ఉండే రాముడు, సుబ్బుడు, కందుడు, నల్లుడు, ఎర్రుడు, వైట్ మ్యాన్, బ్లాక్ మ్యాన్ వేసేకి అవుతుందా? దీన్నే అవుతుందా? దీన్ని వేసేకే వాడు చూడే వేసేసి ఏమో వీళ్ళు అబ్బిట్టు ఆస్తి మాదిరి మన జమీన్లో కాలు పెట్టి దీన్ని వేసేకి వాడికి ఎవడ ఉత్తరు ఇచ్చింది? ఎవడు ప్లేట్ వాడికి ఇచ్చి ఉత్తరిచ్చింది? ఎవడు వాడు వెళ్ళిపోయాడు వాడికి ఉత్తరిచ్చింది? చెప్పండి. మీరు దాన్ని ఇచ్చిరి, మీరు దాన్ని టెండర్ ఇచ్చిండారు, మీరు దాన్ని దానికి 24 కోట్లు పేమెంట్ చేసిండారా లేదా? ఆ డీటెయిల్స్ అంతా నా తమ్ముడు సురేష్ చెప్తాడు. వాడు మ్యాథ్స్ లో నెంబర్ 100 ఆయన. అర్థమైనా? ఇట్లా ఉండేటప్పుడు నువ్వు అన్నీ చేసేసి కడిచి డేట్లో పెట్టిండావు. 13వ తారీఖు టోటల్ బ్రహ్మాస్త్రము మహాభారతముల మా అర్జునుడు బ్రహ్మాస్త్రం ఎత్తే ముందుగా అశ్వత్థరాముడు బ్రహ్మాస్త్రం ఇడిచి కృష్ణ పరమాత్మ పార్వతి అరే ప్రపంచమే నాశనం అయిపోతుంది, పోయి వాపస్ తీరా అని అడిగారు కదా. అడిగినా లేదా? మహాభారతం తెలిసిన వాళ్ళకి ఇవంతా తెలుస్తుంది. ఆమెలో ఆ బ్రహ్మాస్త్రము ఎవరిపై నిలిచా? రుచాదలై అభిమన్యు కొడుకో రుచాదలై పాపం కడుపులా బిడ్డుంది, ఆ బిడ్డను చంపేకి దానిపై నిలిచా. ఇడిచినా లేదా?
అట్లా బ్రహ్మాస్త్రం ఇడిసేకి మమ్మల్ని చంపేకి 13వ తారీఖు పెద్ద బ్రహ్మాస్త్రం తయారు చేసి పెట్టినారు. ఇదంతా మీకు తెలియకుండా ఊర్లో ఒకరు చెప్తారు పోవద్దండి, మీరు పోకుండా ఉంటే ఊర్లే లేదు. ఈ స్కీమ్ ఏమని తెలిసినా, ఇది ఏం స్కీమో, ఇదేమన్నా నాలెడ్జ్ కారిడార్ స్కీము. ఊరు ఇండ్లు ఉంటే కూడా ఖాళీ చేసి వాళ్ళని కురిపియాలంట జమ్మీల్ని. ఏమే ఊరు ఇడిచిస్తారంటారు, ఊరు ఉంటే కూడా ఖాళీ చేసి వాడికి జమ్మీల్లో ఒప్పియాలంట. ఆ రూలు ఇట్లుండేటప్పుడు మనం ఎట్లా ఇప్పుడు 25,000 55,000 చెప్తుంది. అడంతా మాకు చాలా నమ్మకం ఉండే. 1 లక్షకి పోయి మాకి ఆశ జాస్తి వచ్చేసా, చాలా ఆశ పుట్టిసా. మాకి 1 లక్ష జన్మ వచ్చిస్తారు. మనం ఎన్నుకోండి ఉందంటారు, మనం తెలుసుకోండి ఉంటారు, మాకు సక్సెస్ అవుతుందని. ఇప్పుడు వీడు చూస్తే 25,000 లేదు, 2,500 లేదు, 1,000 లేదు. పోలీసు వాడు వస్తే 3 జన్మ వచ్చేట్లు లేదు వసూరికి. ఉందా లేదా? మీకే మారుతి పెరుకుంటా ఉన్నాడు. మీరు తెస్తే కూడా మేము ఇడిచేద్దు, మేము వసూరుని దీన్ని బంద్ చేయాలా అనే ఆక్రోశము ఒక్కొక్కరి దగ్గర